పెద్దయ్యా వెళ్ళొస్తాం జాగ్రత్త. ఆ కరపు డబ్బాకు మూత లేదు, జాగ్రత్త. ఆ సూట్ కేసులు పక్క జరుపు. ఇదిగో ఆ పెట్టారు పక్కన పెట్టండి. త్వరగా కానివ్వండి, టైం అవుతుంది, త్వరగా కావాలి. రెడీయా? అందరూ ఒకసారి గోవింద కొట్టండి. గోవిందా 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 గోవిందా. రైట్ రైట్ హచ్. ఎక్కడిది అభిషేకనం? ఎవరయ్యా నువ్వు? నా ముక్కు నా ఇష్టం, తుమ్ముతా. అయ్యా, నువ్వు బారుకు మాతోటే వస్తున్నావా? బయలుదేరాం. ఉండేదెవడో ఊడేవుడో. దేవుడు దయ్య, నువ్వే కావచ్చు. అయితే డబ్బు గురు మన కొత్త క్యాసెట్ పెట్టు. అబ్బాయి, యాత్రకు వెళుతూ ఈ పాటలేమిటి? తీసే ఏమిటండి వీళ్ళు కోతులాగా ఎగురుతారు? శ్రీరంగం, ఇది శివ బ్యాచ్. దేవుడు కూడా వీళ్ళతో పేచి పెట్టుకోడు. ఆయన ఈ పాటలే అలవాటు చేసుకున్నాడు. కాదంటే స్పాట్ పెడతారు. ఇదిగో అందరూ కొబ్బరికాయలు కొట్టి బయలుదేరాలా. చూడండి, ఆ డ్రైవర్కి ఎంత భక్తో. పిచ్చిదేనే, ఆ కొబ్బరికాయలు కొట్టు ఆయనదేని. ఇప్పుడు అమ్ముకుంటాడు, కొట్టాక చిప్పలు హోటల్కి వేసుకుంటాడు. పాపం కదండి. సరేలే, ఒక్కొక్కడు కత్తి పదును చూద్దామని మనిషిని ముడుతున్నాడు. శ్రీరంగం, ఇప్పుడే వస్తా ఉండు. ఏమండి అపశకునం గారు? ఇదిగో నా పేరు అవధాని. మామూలుగా అపుశకునం, అడ్డుపుల్ల అంటారు. మీ పక్కన అమ్మాయి మీ కూతురా అని. ఇంకా నయం, మనవరాలా అల్లా నా పెళ్ళం. మీ జుట్టంతా తెల్లగా ఉంటే అడిగానులే తాతయ్య. అంతా ఎక్కడ నెరిసింది? రంగేయటంలో. ఇదిగో ఇక్కడ కొంచెం అతకల. రైట్ రైట్, హోజన్ హోజన్. ఎక్కడికి వెళ్ళారండి? ఒక వెధవకు అప్పు పెట్టా. తర్వాత తెలిసింది వాడు మెళ్ళో గొలుసులు దించుతాడని. ఇక్కడ తగిలితేను ఏమైనా జమయేస్తాడేమోనని పోయా. చేశాడా? పోలీసు ఆయన 10 కేసాడు. అదేంటి? వీడు నీకెట్టా తెలుసు? దొంగ బంగారం కొంటామని నన్ను పట్టుకున్నాడు. ఆయనకి 10 ఇచ్చి దండం పెట్టి వచ్చా. రైట్ రైట్. బస్సు చెడింది, నెట్టండి. మేము ఊరకుండా ఏం చేస్తాంలే. అందరి ప్రాణాలని చేతిలో పెట్టాం. నీ ఇష్టం, దేనికి గుద్దుతావో. దేనికి గుద్దితే సుఖంగా పోద్దో తమరే సెలవయ్యండి. భగవయ్య బాబు, నాకు అసలే గుండె జబ్బు. అబద్ధం ఏముంది? మా ఇంటి పక్క ముసలాయన నీలాగే పెళ్ళాన్ని వెంట తీసుకెళ్లాడు. ఇక శవం కూడా రాలేదుగా. అయ్యా, ఇక్కడే దొరికిందా నీకు సీటు? ఆ ఎదురు సీట్లో ఎవరో మీసాలాయన ఉన్నాడు. ఉంటే నీకే. పక్క మనిషి మీద పడిందే నాకు నిద్ర రాదు. సంతోషం, నాకు అదే అలవాటు. జాగ్రత్త, మీరా మీసాల ఆయన మీద పడితే ఇద్దరిని ఒక్క టిక్కర మీదే పంపిస్తారు పైకి. అబ్బా కంపు, ఎవరో చుట్టూ తాగుతున్నారు. ఆ డ్రైవర్ కి చెప్పండి. తాగుతున్న ఆయనేలే. ఈయనెవరు? అదే పనిగా రాస్తున్నాడు. రామకోట వాడా? ఆలికి అన్నం పెట్టి అత్తగారి ఖర్చులో రాస్తున్నాడు. అదేం బుద్ధి? వీడికి తగిన అల్లుడే దొరికాడు. వాడు సాయంకాలానికి పీపా బ్యాండీ తాగొస్తాడు. ఆ డబ్బు వీడే కట్టాలి. మనతో పోలీసు కూడా వస్తున్నాడు. ఇక మనకు దొంగ భయం లేదు. ఎవరు? ఈ కోడి పెట్టడం వస్తానా? ఈయన దొంగని పట్టుకోడుగా. బాబు దగ్గర రారా అని బతిమలాడతాడు. అదేమిటి? ఒకసారి దొంగని పట్టుకుంటే చేయి కొరికాడంట. అతనెవరు? ఆడవాళ్ళను అదే పనిగా చూస్తున్నాడు. ఆయన అందరూ మగవాడు అనుకోవాలని. అయినా ఆవిడ ఎట్ట చూసినా ఒకటే. అదేంటి? 1,00,000 లేని కార్యానికి రానన్నాడు మగోడు. లోనకెళ్ళిన అరగంటకే పెళ్ళా వాడిని చెప్పుతో కొట్టి బయటికి నెట్టింది. ఏందమ్మా అంటే, వీడికి ఎందుకంటే పెళ్లి, వీడికి ఒక మగవాడు కావాలని చెప్పింది. నెత్తిన పెడుతున్న పక్క జరుపు. నువ్వే జరుగు. అన్ని టైం బాంబు లేని శ్రీరంగం, జాగ్రత్త. పేపర్ వార్తా జ్యోతి ఈనాడు. ఇదిగా జనం తప్పుకోండి. మనిషికి మర్యాద ఇవ్వటం తెలుసుకోండి. ఈయనెవరండి? బ్రేక్ ఇన్స్పెక్టర్ గారు. ఏరుశనక్కాయలు అమ్ముతాడు. పేపర్ పేపర్ కొన్నారు. ఎవరు తెచ్చారు? అదేంటయ్యా, తినాలు చేసే పంతుల్లాగా. మా అమలాపురంలో ఎవరైనా? అవధాని గారింట్లో పోయారు. ఏది చదవండి. చదవను. అదేమిటయ్యా? నా పేపర్ నా ఇష్టం, చదువుతాను, లేకపోతే లేదు. టూరిస్ట్ బస్సు గోదావరిలో మునక. ఈ మధ్య నీళ్లు చూస్తే బస్సులు ఆగటంలా. ఎండాకాలంలో బర్రెలు చెరువులో దూకినట్టే. బస్సు నీటిలోకి నెట్టి డ్రైవర్ దూకుతాడు. నీళ్ళల్లో కొట్టుకుపోయే జనం, అయ్యా మాకు అతేందయ్యా అంటే, మీకేం భయం లేదు, పోయిరండమ్మా అంటారు. 6 మానభంగాలు 3 హత్యలు చేసిన వాడిని నిర్దోషిగా నిర్ణయించారు. ఒక్కడిని చంపితేనే ఉరిదీస్తున్నారుగా. అవును, ఒకరిని చంపితే అంతే. 10 మందిని చంపితే పదవిస్తారు. పాపం, మన ఇంటి పక్క అమ్మాయిని మానభంగం చేసి చంపినా ఆ కేసు తేలేదుగా. నోర్మై, వాడయ్యా మినిస్టర్ అనుకున్నావా? ఏదేది ఆ పేజీ తిప్పండి. ఈ పూట ఎవరిది? దొంగల నాయకుడా? తప్పు, ప్రతిపక్ష నాయకుడు. కుర్చీలు మైకులతో తన్నుకోవడం మొరటైందని బాంబులు పరిస్థితితో వచ్చాడు. ఎందుకు? మెజార్టీ ఎవరితో తేల్చుకుందామని. ఆ గోల విని అదే చేపల మార్కెట్ ని జనం బుట్టలు తీసుకుని లోనకపోతున్నారు. దారిలో దొంగలు తగులుతారన్నారే. డ్రైవర్ గారు, బస్సు ఆపి ఈయన బయటికి లాగిపోయారేయండి అయ్యా. ఏమిటా మాటలు?
ఇక్కడ దొంగను చూడొచ్చు, మరీ తొందరగా ఉంటే పులులు దిగుతాయి. ఇదిగో శ్రీశైలం వెళ్ళేదాకా ఎవరో మాట్లాడమాకండి. దిగండి. 5 నిమిషాల్లో స్నానం దర్శనం కావాలి. ఇప్పుడే 3 నిమిషాలు అయిందిగా. అయ్యా, భక్తులు క్షేత్రానికి తెచ్చినట్లేది, సబ్ జైలు దొంగల్ని స్నానానికి దోలినట్టుంది. ఏమండి, ఇక్కడ 101 కొబ్బరికాయ కొట్టాలండి. ఎన్ని? అవును, మా అమ్మమ్మ ఆరోగ్యం కోసం మొక్కున్నారట. ఆ చిరంజీవి చచ్చి 3 తరాలయ్యింది. ముక్కుపడి నా కోసం ఉంచాడు, నా కర్మ. ఇదిగో అబ్బాయి, మీది ఊరేనా? అవునండి. ఇక్కడ చవకగా ఏం దొరుకుతాయి? కాపు సారాయి, సీజీ, నిప్పంటి సరుకు, నచ్చితేనే డబ్బులు. శాంపిల్ చూస్తారా? ఒక పొట్లం ఎవరా గురువు గారికి? గురు, ఇక్కడికి వచ్చే భక్తులంతా మన దగ్గరే. చెంపలు వేసుకున్న వత్త. ఈ గోరేమిటండి? చవకగా ఏదైనా దొరికితే ఖర్చులు కలిసి వస్తాయని ఏడిచా. పుణ్యక్షేత్రానికి వచ్చిన మీ బుద్ధి బాలా. సరేలే, ఇక్కడ పూలు అమ్మేవాడు మొదలు పుణ్యతీర్థం ఇచ్చేవాడు దాకా అంతా దొంగలే. ఇప్పుడే వచ్చిన వార్త, గుళ్ళోకి ఎవ్వరూ రాకూడదు. వీడి ముఖం చూసి తలుపేసి ఉంటారు. మంత్రి గారు వచ్చారు. అందుకేనా పూజారులు పెద్ద కలశాలు తీసుకుని ఎదురుపోతున్నారు, కుండ దిష్టి తీసేవాళ్ళలాగా. మంత్రి గారిని చూసి మంత్రాలు పెద్దగా చదువుతారు, మనం చూస్తే నోట్లో తిట్టుకుంటారు. కానుకలు పళ్ళెములు ఎత్తి తీర్థం చేతిలో పోతారు, ఉణ్ణులు ఎత్తి కింద పోతారు. దేవుడి దగ్గర కూడా ఈ తేడా ఏమిటండి? ఆయన పెద్దోడి చేతులు ఎత్తి మరిగాడే. కొబ్బరికాయ కొడితే టిక్కెట్, ఆరతిస్తే టిక్కెట్, దండం పెడితే టిక్కెట్, గంట కొడితే టిక్కెట్. ఈ అన్యాయం దేవుడికి తెలియదా? పిచ్చిదానే, ఆయన డీలింగ్ అంతా పెద్దోడితోనే. మన వల్ల ఏమి లాభమే? ఎమ్మెల్యే సీటుకి 7 లక్షలు, మంత్రి పదవికి 10 లక్షలు, బ్యాంకు దోపిడికి అయితే బంగారు బిస్కెట్లు. దొంగ సొమ్ము కదండి. ఆయనకి ఆ పట్టింపు లేదే, అంత రాజకీయ నాయకుడు తంతు. కానీ ధర్మకర్తలంటే దేవుడు కూడా దడే. ఎందుకని? వాళ్ళకి దయ వస్తే ఉయ్యాల సేవ, కోపం వస్తే అవుట్. అవిశ్వాస తీర్మానం వల్ల ముఖ్యమంత్రిని పడేసినట్టు. దేవుడు మాన్యం అమ్ముకుంటారు, దీపం కూడా పెట్టరు. వాళ్ళు నెత్తిని పెట్టుకుని తీసుకెళ్లేది ఏమిటండి? రవిగుడ్డలు అవి అమ్మగారికి ఇచ్చి అయ్యగారి పట్టు వస్త్రాన్ని ఓడబెరుక్కుంటారు. అది భక్తి కిందే జమ. డ్రైవర్, ఇక్కడికి వచ్చేవిందయ్యా? మంత్రి గారు వస్తుంటేను మంచి చెడులు మాట్లాడడానికి వచ్చా. బస్సులో సామాన్ ఏం చేశా? ముంచావు పో. వెళతారేంటి? దర్శనానికి రారా? ఉండు, బస్సులో సామాన్ చూడండి ముందు. ఇది పుణ్యక్షేత్రం అండి. అవును, భక్తులు దొంగలు కలిసే ఉంటారు. పోలీసులు కాపలా ఉన్నారుగా. అందుకేగానే పోవటం. ఎవరు పనిలో వాళ్ళు ఉంటారు. మచిలీపట్నం మాయా బజార్ మ్యాట్నీకొస్తే మాటేశా. ఇదేదో కక్కుర్తి విలాసే. ఈ బస్సాయనికి ఇక్కడ ఎంతో కమిషన్. ఇందాక గంజి కేంద్రం దగ్గర ఆపి కాపీ బ్రహ్మాండం అన్నాడు, వాడు కుడిచిపోశాడు. దగ్గరే శ్రీరంగం. దిగండి. పోయినసారి ఇక్కడ భోంచేసే 6 చచ్చారు. ఎందుకని? సాంబార్లో పల్లి పడింది. అప్పుడు మీరు భోంచేయలేదా? బ్రహ్మాండంగా. విషం కదా, ఏం చావలేదా? సావడే, పాము కలిసిన పాము చావాల్సిన ఈడు చావడు. ఏమండి, వీళ్ళు స్నానం చేసే వంట చేస్తారుగా? అసలు బట్టలు తడియారు, మొత్తం చెమట కంపి. ఇటైతే నువ్వు ఫస్టే. అబ్బా, ఈ వాసన ఏమిటండి? అదిగో వంట ఆయన ఒంటి మీద ఉన్న మడిగుడ్డ, అది వారసత్వం. సరుకు మాస్టర్ మారితే వచ్చే ఆఫీసర్కి వెళ్లే ఆఫీసర్ ఛార్జ్ ఇచ్చినట్టు ఆ మడిగుడ్డ ఇచ్చిపోతాడు. కూరలేంటి? బెండకాయ, వంకాయ, క్యాబేజ్, టమాటా. వడ్డించండి. అదేందయ్యా, కూరలు అడిగితే పచ్చడేసిపోతా. అన్ని అందులోనే వేసి రుబ్బాము, సరిగా చూసుకోండి. 3 in 1. అయితే కూరలో ఉండవు. రైస్. ఒట్టి మట్టి గడ్డలేనండి. తప్పు, అక్కడక్కడ అన్నం కూడా ఉంది చూడు. అబ్బా, ఈ మంచినీళ్ళు నిండా నలకలేనండి. నోర్మి, మన కోసం ఆ అబ్బాయి ఒంటి మీద బన్నీని ఈడిచి వడకట్టాడే. సర్లే, నెయ్యి తీసుకురాయ్యా. ఇక్కడ నెయ్యి వాడితే మెదడు వాపు జబ్బులు వస్తాయి. అన్నం తింటే ఆ టేటాకు వచ్చుద్దని చెప్పయ్యా, అంతా మిగులుద్ది. చే, సాంబార్లో ఎంగిల్ చుట్ట. ఎంగిల్ చుట్ట కాక కాల్చకుండా వేస్తారంటే? చుట్ట చెవిలో ఉన్నప్పుడు సాంబార్ దగ్గరకు వెళ్ళొద్దు, పిండి రుబ్బురా అని ఎన్నిసార్లు చెప్పాను. అదేంటి? పిండిలో పడితే కలిసిపోద్ది, దేవుడికి తెలియదు. అదే ఆయన చెప్పేది. పెరుగు 1 గంట ఆగాలి. బరిని కొనారా? లేవే శ్రీరంగం. ఎంతసేపు తింటారయ్యా? ఏం చేయను, జయలలిత గారింట్లో పెళ్లి భోజనం లాగుంది. ఏ దినాలు అర్థం కాక ముందు పెట్టుకుని ఏడుస్తున్నాం. మరేమనుకున్నారు? పోలీసు కుక్క దొంగని వాసన పట్టినట్టు ఈ హోటల్ ఇక్కడ ఉందని ఎట్టగని పెట్టాయా? హోటలాం కూడా మంచిదే, అప్పుడప్పుడు నైట్ హాల్ట్ వేస్తాం. అప్పుడు ఇంకా బాగా చూసుకుంటది కావాలా. ఎన్నాళ్ళకి సాగుతుందయ్యా ఈ ఖాతా? బాగాలేదా? అమ్మా, ముసలమ్మగుడు దినానికి 3వ పెళ్ళం పెండ వేసినట్టుంది. సింహాచలము మహాపుణ్యక్షేత్రము, సింహాచలము మహాపుణ్యక్షేత్రము, శ్రీవరాహ నరసింహుని దివ్యధామము. సింహాచలం ఇదే, దిగండి. ఇది అబ్బాయి, మీది ఊరేనా?
ఇక్కడ చవక ఏం దొరికితే పచ్చాపలండి కావాలేటి చేపలా? మీ జన్మలో తినుండ్రండి ఈ చేప బహురుచి పెద్ద సైజు నచ్చితేనే చూడండి రండి వద్దు, నేను రాను. మొహమాట పడుతున్నారు అరే సతిగా 4 చేపలు అట్టండిరా బాబోయ్, నా కర్మ బాగాలేదు, వస్తా. ఏటి పరిగెడతాడేటి ఏమిటండి పాడుగోలా? చవక ఏమైనా దొరికితే ఖర్చులు కలిసి వస్తాయని. నా కర్మ. చూడండి, ఈ రాత్రికి ఇక్కడ హాల్ట్. ఇవన్నీ ధర్మసత్రాలే, మీ ఇష్టం ఎక్కడైనా ఉండొచ్చు. ఇక్కడేదో బోర్డు ఉందండి. ఆహా, గది అద్దె గంటకు 10 రూపాయలు. ఇక నిద్రేం పట్టుద్ది, గడియారం చూడటమే సరిపోయా. ఇందులో డ్రైవర్కి ఎంతో చిలకొట్టుడు. రూమ్ కావాలా? 500 అడ్వాన్స్. చాలా, మా పొలం రాసిచ్చారా? అదంతా మాకు తెలియదు. కావాలా వద్దా? అబ్బో, భలే దూకుడుగా ఉంది. మంచి నీళ్ళు పెట్టు. రాత్రిపూట నీళ్లు రావు. ఆ కూసాలు ఏమైనా ఉంటే సర్దుకోండి. అసలు లేవండి. అయితే పంపు దగ్గరికి వెళ్ళండి. నయ్యం డామ్ దగ్గర బొమ్మలే. ఇదిగో ఫ్యాన్ పనిచేయదు. స్విచ్ నొక్కితే షాక్ కొడుతుంది. బయట పడుకుంటాంలే. తలుపు తెరిస్తే పులి భయం. ఇంకా ప్రాణగన్నాలేంటో చెప్పయ్యా. అటు పక్క కిటికీకి తలుపులు లేవు. మా తండ్రి, మనిషి దూకొచ్చు, జాగ్రత్త. నేను కిటికీలోనే కూర్చుంటాను. భోజనం ఉందా? దొరకదు. ఇంకా ఏం కావాలి? టిఫిను దొరకదు. ఇంకేం కావాలి? ఏమొద్దు, నువ్వు పోయా. ఈ గదికి లోపల గడి పడదు, మీ ఇష్టం. ఆ వాకిట్లో మా శ్రీరంగాన్ని కాపలా పెడతాను. పొద్దునే మీ లాడ్జింగ్ మీకు అప్పగించిపోతాలే. అబ్బా, ఇది దుప్పట మడ్డి పేరమ్మ పెరుగు తట్ట మీద గొడ్డే. ఏమండి, అలా వెళ్ళి నదిలో స్నానం చేసి వద్దామండి. నేను రాను, నాకు నీటి గన్నం. మరి ఇక్కడుంటే పులిగన్నాం కదా. అసలు ఈ యాత్రే నాకు యమగన్నం లే పదవే. పాట పంచామృతం. ఇదేంటి జనం అంటున్నారు? చీకట్లో తెలియకి ఇటు వచ్చాం. ఏమి ఎందుకైనా మంచిది. ఆ సొమ్ములు చెవే దాచి పెడతాను. పర్వాలేదులేండి. నోరు మూసుకొని ఇటువు. మీకు మరీ భయం. మర్యాదకు సొమ్ములు ఇస్తావా ఇవా? అవడరాను, ఒంటరిగా ఉన్న ఆడపిల్లని బెదిరిస్తున్నావు. భయపడకమ్మా, పోలీసులు ఉన్నదే మీ రక్షణకు. నాకు తెలుసు, వీడు పాతకేడే, జైల్లోంచి తప్పించుకున్నాడు. ఇవి నా పెళ్ళామండి. ఏం కూసావు? పళ్ళు రాలుతాయి. ఆ అమ్మాయికి ఇంకా పెళ్ళైనట్లేదు. పద స్టేషన్కి. పలకమేమి? పాపం, ఆ అమ్మాయి భయపడుతుంది. శ్రీరంగం, నోరు మూసుకున్నాడు. అమ్మో, నీళ్ళ గన్నం తప్పిందనుకున్నా. పోలీసు గన్నం తగులుకుందిగా. నన్ను తన్నించిందాకా చెప్పవా ఏమి? మరండి, ఈయన మా ఆయనేనండి. మా తల్లే, ఎవడ ముఖం చూశాను. పొద్దున్నే భలే కేసు దొరికిందే. నిరాకరా బాబు, పోయిరా. పోలీస్ స్టేషన్ కన్న వేసినోడు దొరకడం మీకు. మొగుడితో సినిమాకి వచ్చిన ఆడదాన్ని పట్టుకుంటాడు. ఈ క్షేత్రంలో 100 మంది సాధువులకి భోజనం పెట్టాలండి. ఇది అమ్మమ్మ ఆరోగ్యానికేనా? నా ప్రాణం తీస్తున్నావు కదే. నాకు తెలుసు, ఈ గదిలో పడుకున్న వాళ్ళెవ్వరూ సుఖంగా పోరు. నువ్వు మాతో బస్ ఎక్కినప్పుడే అనుకున్నావులేండి అపశకనం గారు. ఎవరయ్యా ఇక్కడ భోజనాలు పెట్టిస్తుంది? మేమేనయ్యా. వెజిటేరియనా, నాన్ వెజిటేరియనా? వెజిటేరియనే. ఇక్కడికి వచ్చే ప్రతివాడు పప్పు పప్పు పప్పు. నోరు పాడైపోతుంది. తమరెవరండి? కనపడ్డాలా? సాధువులం. ప్యాంటు షర్ట్ వేసుకుంటానే అడిగామలేండి. నీ భోజనం వద్దగానే 2 టికెట్లు ఇవ్వు, అమ్ముకొని ప్రక్కన పలావ్ తినిపోతాం. టికెట్లు ఉండవు. ఉండవు? బయలుదేరారండి, పెద్ద భోజనాలు పెట్టే మగాడు. ఇది క్షేత్రమా రౌడీ సెంటరా? భోజనంలో స్పెషల్ ఏంటి? పెరుగు పట్లాలు. అది కాదయ్యా, చికెన్ అని బిర్యానీ అని చచ్చిన వాళ్ళకి కోరికలుంటాయిగా. ఉన్నాయండి. మా ముసలమ్మకు పసికలైతే వాతలు పెట్టమన్నాడు. వైద్యుడు రావడం ఆలస్యమైంది. వాతలు వాతలు అని చచ్చిందండి. తమరు భోంచేయండి, కర్రుగారి సుంచాం. తమరు ఎక్కడ పెట్టమంటే అక్కడ పెడతాం. వద్దు బాబోయ్. స్పెషల్. పోతావేంటి, నోటి దగ్గరకు వచ్చిన పాడు చేసుకుంటావు. ఈ రకాల్ని గల్ఫ్ దేశాలకు పంపించాలండి, కొరడాలతో పని చేపిస్తారు. తిరుపతి వచ్చింది, దిగండి. ఇదిగో అబ్బాయ్, మీది ఈ ఊరేనా? ఇక్కడ చవక ఏం దొరుకుతాయి? కోతులు. ఆ? కోతికి 10 రూపాయలు పట్టియమంటారా? ఇదేం గోలండి? చవక ఏమైనా దొరికితే ఖర్చులు కలిసి వస్తాయని ఏడిచా. ఏడేంటి, కోతులు కొండ ముచ్చులు అంటాడు. ఇదిగో కొండ మీదకి వెళ్తానికి టికెట్లు తెస్తా. అపచారం. మిమ్మల్ని నడిపిస్తానని మొక్కున్నా. ఇంకా నయ్యం, కొండ మీద నుంచి దొర్లిస్తానన్న మొక్కోవాలా. సంచులు బరువుగా ఉన్నాయండి. నేను ఉన్నాగా, 4 సంఖగా తెలియచ్చు. 6 నెత్తిని పెట్టి ఒకటి మెడగట్టు. అబ్బా, ఇదేమిటి కేసనాలు నోట్లో గారుతుంది. స్టవ్ లేండి, హోటల్ తిండి మీకు పడదు కదా. పిండి వంటలు చేద్దామని తెచ్చా. ఇంత బరువు మూసే గాడిదికి అది ఎక్కువ వద్దా? అది కూడా ఉంచు. వద్దులేండి. వీళ్ళెవరు? కొండెక్కేటప్పుడే బొడుగులు చేయించుకున్నారు. ఎలక్షన్ లో పై పందాలు కాసి ఓడిపోయిన వాళ్ళు.
ఓ డజను కొబ్బరికాయలు కొనుక్కెడదామండి. డజనా బరువు చాలదే, 100 ఎంత కనుక్కో. మీతో అంతా పేచే, త్వరగా నడవండి. ఇది చుక్కల పర్వతం, ఇక్కడ దారితే క్రింద మెట్ల దగ్గరే మన దర్శనం పడకశీల కృష్ణులాగా. ఏమండి, ఈ గుళ్ళో కొబ్బరికాయలు కొడదామండి. కొట్టండి, ఇది అమ్మమ్మ ఆరోగ్యానికేనా. దండం పెట్టండి. చేతులేయే, గాడిద బరువు అంతా నాకే తగిలిచ్చారుగా. అందులో ముడుపులున్నాయి, ఆ మాట అంటే కళ్ళు పోతాయి. కళ్ళేం కర్మ, కాళ్ళే పోతున్నాయి. నువ్వు నడుస్తూ ఉండు, నేను తిన్నగా వస్తా. పెట్టే బరువుగా ఉందా అక్కయ్య? లేదు బాబు, బావగారేరి వెనకొస్తున్నారు. నువ్వు అచ్చమ్మ అక్కేలాగున్నావు. ఆ పెట్టి నేను తెస్తాను తేక్కయ్య. వద్దులే బాబు. వద్దంటే ఊరుకుంటానా? ఇటు దేక్క ఇక బావగారిని కలుపుకొని తిన్నగా రా, నేను నడుస్తూ ఉంటా. ఎంత మంచివాడి బాబు. నీ తమ్ముణ్ణి అనుకో, తొందరగా రారా, వాడు పొరలాడుతూ వస్తున్నాడు. కూర్చున్నావేంటి, పెట్టేది? భలే అబ్బాయండి, నువ్వు మొయ్యలేవక్క అని పైకి తీసుకెళ్తున్నాడు. ఇంకేముంది, వేసాడు ఎవడో దెబ్బ, వాడెందుకు దొరుకుతాడు? అయ్యో, అందులో బంగారపు కాటుకాయిందండి, అది మా పుట్టింటి వారిది, దాని మీద పేరు కూడా ఉందండి. ఇంకేం అడ్రస్ ఇచ్చావుగా, ఇంటికి తీసుకొచ్చి ఇస్తాడే పాద. తిరుమల మందిర సుందర సుమధుర కరుణా సాగర, ఏ పేరున నిన్ను పిలిచేనురా, ఏ రూపముగా కొలిచేనురా. ఎవరండి వీరంతా? పగటి దొంగలు. ఎలక్షన్ దగ్గర పడిందిగా, ఇక భక్తి కట్టలు తెంచుకుంటది. ఆయనెవరు గుడి చుట్టూ పొర్లుతున్నాడు? భక్తుడు, ఇప్పటికి 10 మందిని చంపాడు. పార్టీ టికెట్ కోసం దేవుని కాకాబడుతున్నాడు. అదిగో వస్తున్నాడే, ఏంది మనూరు కదూ? అవును, దేశభక్తుడు. మందు కొట్టి కారాకెళ్ళి అయ్యిందే గుడిగిబాడు. సాయంకాలానికి ఒక్కనైనా ముంతుందే నిద్రపోడు. జాగ్రత్త, జనం ఒత్తిడిగా ఉన్నారు. శ్రీరంగం ఎక్కడే? ఓ అమ్మ, దొంగ దొంగ జేబు కొట్టాడు, పట్టుకోండి. కానిస్టేబుల్ గారు, దొంగ మీ ముందు నుంచి పోయాడు, చూస్తారేంటండి? వామ్మో, పట్టుకుంటేనే వాడు రాళ్ళు విసురుతాడు. దగ్గర ఎప్పుడు కత్తి ఉంటది. మీరే ఊరు? నసరాపేటలే. ఇంకా దర్శనం కాలేదా? ఇక్కడ లడ్డు భలే రుచి. ఎక్కడిది బొబ్బట్టు, జేబులు కొట్టాడు నేను ఏడుస్తుంటే. ఇక వాడిని వదులు, వాడు దొరకడు. మాట అగ్గిపెట్టుందా? సిగరెట్ పెట్టి కూడా ఇప్పిస్తా. స్టేషన్ లో రిపోర్ట్ ఇచ్చి నీ సంగతి తేలుస్తా. పరిగెత్తబాగా, మా ఎస్ఐ గారికి రిపోర్ట్ ఇప్పుడు ఇచ్చినా ఒకటే. నమస్కారం అండి ఎస్ఐ గారు, నా జేబు కొట్టారండి. అరబాక పాట విన్ని. పుట్టినరోజని మలబొద్దాల్ని తలకి దానం చేసిన, పుట్నాలెక్కన ఘుంఘుంలాడే పౌడరేస్ను రాసిన, 16 పర్వాల్కమ్మే పైటే రమ్ము చేసిన, పాల్మే గట్ల మెర్సే నడుముకు ఒడ్డాన్నే సుట్టిన, జుట్టే ఇరబోసి పైటే అడుగేసి, పులుకేసురు చేసి నడిసే పోతాంటే సడగంట పోర్గాళ్ళందరూ సైగలు చేసిండ్రు. అక్సల్ గంజి పిల్లని హోయ్, అందం గుండె మల్లిని హోయ్, సంచి వట్టుక సేతుల హోయ్, సబ్జీ మండికి ఓతిని హోయ్. ఏంటి జేబు కొట్టారండి. నీ పేరు? సుబ్బిచెట్టి. ఈ పేరు ఎక్కడో విన్నానే. అది సరే, వాడిటే పరిగెత్తాడండి. వరుసలో వద్దాం. నువ్వేం చేస్తుంటావు? వ్యాపారం. లాభం బాగుందా? ఇదిగో ఇట్టేడిసింది. ఇక్కడే పని మీద వచ్చావు? తమ దర్శనం కోసం. సంతోషం. అది సరే, దొంగ. వరుసలో వద్దాం. అసలు ఏం జరిగింది? నా జేబు కత్తిరించారండి. నీకెవరు చెప్పారు? నా జేబేనండి. అప్పుడు నువ్వేం చేస్తున్నావు? ప్రక్కకు చూస్తున్నా. ఎందుకు చూస్తున్నావు? మా ఆడవాళ్ళ కోసం. జేబులో డబ్బు పెట్టుకుని ఆడవాళ్ళతో సరసవాడుతుంటే ఊరుకుంటారా? దొంగల సంగతి నీకేం తెలుసు? నిజమే, మా వ్యాపారంలో భాగస్తుల సంగతి మాకు తెలుసు. ఎప్పుడు కలిసి ఉంటారు కాబట్టి వాళ్ళ సంగతి మీకు తెలుసు. రిపోర్ట్ రాసేయమంటారా? ఎందుకు? ఇప్పటికి 650 బుక్కే ఉన్నాయి. ఒక్కడు దొరికాడా? ప్రతివాడు వచ్చి రిపోర్ట్ ఇచ్చేవాడే తప్ప ఒక్కడైనా దొంగలు పట్టుకున్నాడా? మేం పట్టిస్తే మీరు పట్టుకుంటారన్నమాట. మాకేం రూల్స్ తెలియపోయా. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? ఇప్పుడు వచ్చా వరుసలోకి. ఇలారా, ఏది జేబు? కత్తిరించింది కొద్దిగా. రూపాయి బారేస్తే ఎవడైనా కొడతాడు. సొమ్ము దేవుడికేశారనుకో, దొంగని తమ్ముడు అనుకో. తమరు మా ప్రియాడు అనుకుంటాం. అది కాదు, కేసు రాశారనుకో, తేలిందాకా మాకు గూటింపు, దొంగ దొరికితే కోర్టు నుంచి నీకు షంటింగు. అయ్యా, తమంది ఇక్కడ ఎట్టా ఉంచారండి? అంటే అదే, అది కాదు. తెలివి ఉంది, గుండె ఉంది, ఐటం ఉంది. కరీంనగర్ అడవులకు పంపిస్తే ఈ పాటికి పైకి పోయేవాడు కదా అని. పైకి రానిరయ్యా, మా వాళ్ళే తొక్కి పడతారు. అది. నమస్కారం అండి, వస్తా. ఏమండి, పోలీసులు ఏమన్నారు?
ఇంత చేతగానోడివి తిరుపతికి ఎందుకు వచ్చావన్నారు. దొంగను పట్టుకోలేదా? నన్ను పరిగెత్తమన్నారు. వాళ్ళు పట్టుకోరా? ఎట్ట పట్టుకుంటారే, ఒక చోట ఉండేవాళ్ళు వాళ్ళకు అనేక విషయాలు ఉంటాయి. ఇదేం న్యాయం అండి? దానికి సమాధానం మన దేశంలో దొరకదులే. ఏం చేద్దాం రండి, తల వెంట్రుకలు ఇద్దాం. ఏమున్నాయి, ఇప్పటికే గొరిగించారుగా. ఓం భూర్భువ స్వః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి. రండి శెట్టి గారు, ఇదే కోనేరు, 3 సార్లు మునగండి. అంతే లేవండి. ఆ సంగతి నువ్వు చెప్పాలా, లేవకపోతే ప్రాణం బాదు. భార్యాభర్తలు కొంగులు ముడేసుకోండి. అదేంటి దూరంగా పోతావు, దగ్గరరా. ఏమండో త్వరగా రండి, వీడెవడో చూడండి, వీడికి నేను పెళ్ళానంట. వాడిని పట్టుదాగా నేను వస్తున్నాను. ఓ నాయను, మంత్రాల పంతులు నా కొంప ముంచాడు. నా పెళ్ళం అనుకున్నానే బామ్మగారు. నేను నీకు బామ్మనంట్రా, నిలబడరా. ఆగండి శెట్టి గారు, గంధం పూసి మాల వేస్తాను. ఆ వచ్చేవాడికి దొరికితే ఇద్దరిని ఎరగదని సున్నం పోతాడు. ఓం భవానీ ఓం భవానీ ఓం భవానీ. శ్రీరంగం కళ్ళు మూసుకోండి, లేకపోతే సొమ్ములు పోతాయి. శ్రీరంగం కళ్ళు తెరవే. స్వాముల వారికి కోపం వస్తుందండి. ఇక్కడ ఎవడున్నాడే? అయ్యో స్వాముల వారేరి. అది సరే, నా వెంట స్నానానికి వస్తా, ఇక్కడెందుకు ఆగేవే? ఒక స్వాముల వారు కనపడితే కష్ట సుఖాలు చెప్పుకున్నా. మీ సంసారం పాలు పొంగినట్టు పొంగిస్తాను అన్నాడు. పూజలో బంగారం పెట్టు, ఇంతకింత అవుతుంది అన్నాడు. గాజులు నెక్లెస్ పెట్టాను. పెట్టా, ఇక్కడే ఉంటాడు చూడండి. ముంచావు కదే శ్రీరంగం, వాడు రాష్ట్రం దాటి ఉంటాడు. ఏమండి, అవి మా పుట్టింటి వారి సొమ్ములండి. బంగారానికి అత్తిల్లు పుట్టిల్లు ఉండదే, ఎక్కడ అమ్ముకున్నా ఒకటే రేటు. పద, వాడు వస్తున్నాడు. ఎవరు? తర్వాత చెబుతా. నేను తనలేను, తండ్రి పరిగెత్తలేను. అసలు ఏం జరిగిందండి? అందరి బోడుగుళ్లేగా, నువ్వేనని ఒక ఆమె కొంగు పట్టుకున్నా, వాళ్ళ ఆయన అంటపడ్డాడు. పెళ్ళానెవరో పరాయిదెవరో తెలీదా? ఏం చేస్తాం, ఎనకడ బుద్ధులు. నీదొక గోళ. గుళ్ళోకి వెళదాం, కర్పూరం తీసుకురండి. తెస్తా, నువ్వు మాత్రం ఇక్కడే ఉండు. దేవుడి దర్శనం 100. ఏంటయ్యా? చూడమ్మా, ఆ జనంలో మీరు పోవాలంటే 3 రోజులు పడుతుంది. 100 ఇస్తే ప్రక్క నుంచి సొంత ఇంట్లో పోయినట్లే. మా వారు వస్తున్నారు, ఉండండి. ముందు డబ్బులు ఇవ్వమ్మా, పేరు రాస్తాను, ఎప్పుడైనా వెళ్ళొచ్చు. ఇదిగో. శ్రీరంగం వెళదాంరా. అటు కాదు, ఇటు. ప్రత్యేక దర్శనానికి డబ్బిచ్చాను. ఎవరికి? మన పేర్లు కూడా రాసుకున్నారు. వాడి పేరు మాత్రం చెప్పలేదుగా. నిన్ను బయట ఉంచకూడదే, గోతంలో కుక్కి మూతి కట్టాల. దండగల దండగా ఏం చేస్తాంరా? ఆయనకింత భక్తి, దేవుణ్ణి చూచి ఆనందంగా కన్నీరు కారుస్తున్నాడు. వాడా? నాకు తెలుసుగా. వాడు చూస్తుంది దేవుణ్ణి కాదే, ఆయన నెత్తిన ఉన్న కిరీటం. ఎవడ పచ్చగా ఉన్నా చూడలేడు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఏమండి, మీకు దర్శనం బాగా అయిందా? ఏం బాగోలే. స్వామిని చూచి అట్ట కళ్ళు మూసుకున్నా. పక్క ఆమె ఒక్క పోడు పొడిచింది, ఇంకొక ఆమె మీద పడ్డా. ఆమె ఒక కుమ్ము కుమ్మింది. అట్ట ఇద్దరు బంతి ఆడుకున్నారు. అప్పుడు తెరిచా కళ్ళు. రండి, నిలువు దోపిస్తానని మొక్కున్నా. ఇంకేముంది, నన్నెత్తి దబేనల వారి. కొండకొచ్చి వట్టి చేతులతో పోకూడదు, ఏదైనా తీసుకెళ్ళాలి. 4 రాళ్ళు నెత్తిని పెట్టుకో. ఏడుకొండలవాడ వెంకటరమణ, బ్రతికి బాగా ఉంటే ముందు నాటికి మళ్ళీ వస్తాం స్వామి. దాని మాటలు అమ్మొద్దు స్వామి. శ్రీరంగం దిగేటప్పుడు కూడా నడిచానా? ఇది అమ్మమ్మ ఆరోగ్యం తాలూకేనా? కాదు, పెళ్లినాడు నే మొక్కున్నా. ఏది? సత్యవంతుడి మెడకి యమధర్మరాజు తాడేసి రాకొచ్చినట్ట. శ్రీరంగమా, ఎంసెట్టు లాసెట్టు పేపర్లు అవుట్ అవుతున్నాయి గాని ఈ సంగతి నాకు తెలియలేదు. లేకుంటే పెళ్ళేమో అనుకునేవాడిని. శెట్టి గారు, మేము నడిచే వస్తున్నాం, మీకెవరు దొంగలు తగలలేదా? అపశకనం గారా? 1 గంట తెరిపిగా ఉందయ్యా, మళ్ళీ గమ్ముకుంది ముసురు. ఆగండి. అమ్మో దొంగలు! అవును, దొంగలైతే తన్నరే. అయ్యా 10 రూపాయలు ఇస్తా. బహు తొందరపడుతున్నాడు ఈయన. ముందు ఈయన దన్నండి అయ్యా. అమ్మో, కత్తులు కూడా ఉన్నాయండి. మొత్తం కట్టండి. ఇదిగో కుంకం బొట్టు పెట్టుకోండి, పూలు చెవులో పెట్టుకోండి. ఇదిగో మా శ్రీరంగం తిన్న లడ్డు తాలూకు సంచి. చేయబెట్టదు, చీమలు కొడతాయి. ఎక్కడగా ఉందా? ప్రాణం తీస్తాం. ఎక్కడుంది ప్రాణం? కొండ మీదనే తీసుకున్నారు. పాప మీకు కొత్త అనుకుంటా. కొండపైన ఉన్నారు పెద్ద గురువులు, అక్కడ నేర్చుకుంటే పట్లన్నీ 5,000 కోట్లు మింగిన అరసడ మేత, హవాలా, ఎరువుల కుంభకోణం చేసిన వాళ్ళు కూడా దొరకల ఆ పట్టు. కత్తి లేకుండా చర్మం ఒలుపుతారు, ప్రాణం పోకుండా ఊపిరి తీస్తారు. పోండయ్యా, మీకు జుట్టన్న ఉంది, మాకు అది లేదు. ఇది మరీ సన్యాసి గుంపులా ఉందిరా. బాబా బిట్టండి అయ్యా, మోయిలాగా చస్తున్నా. ఈ సంచులు కొంచెం ఎత్తుకోండి అయ్యా. ఇంకా నయం, నిన్ను సంకేసుకోవాలా? ఏడుగుండల వాడా, ఏమిటి అన్యాయం? ఎటు చూసినా దోపిడే. భగవంతుని అలా అనకూడదండి. భగవంతుని కాదే, ఆయన పేరు మీద దోచుకునేవాడిని. తిక్కిడి బ్లాకు, టెంకాయ బ్లాకు, పూజ బ్లాకు, గర్భగుడి బ్లాకు. ఇది అందరికీ తెలుసు. లంచాలు తినే పెద్ద మనుషులు చూడనట్టు ఊరుకుంటారు, భక్తులు పైకి చెప్పుకోరు. ఈ దోపిడి ఇట్టాగే సాగితే
ఇక గోపురాల మీద కొండముత్తులు, గర్భగుడిలో గబ్బిలాలు మిగులుతాయి. గుర్తుంచుకొని శెట్టిగారి మాట మనుగురాయ మూట.